కొంతమందికి ఉన్న కొన్ని అలవాట్ల వలన ఎంత కష్టపడినా కూడా సక్సెస్ కాలేరు. ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు. ఆ అలవాట్లను మానుకోకపోతే ఎప్పుడూ కష్టాలు, దారిద్ర్యంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇంతకీ ఆ అలవాట్లేమిటి? వాటి వలన ఎలాంటి నష్టం కలుగుతుందో చూద్దాం. కొందరు ఇంటిని శుభ్రంగా ఉంచుకోరు. ఇంటిలోని వస్తువులు అన్ని ఎక్కడ పడితే అక్కడే పడేస్తుంటారు. ఇంట్లో బూజులు, సాలెగూళ్ళు వేలాడుతూ ఉంటాయి. ఇది లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమవుతుంది. అన్నపూర్ణేశ్వరి కొలువు ఉండే వంటింట్లో ఎంగిలి పాత్రలను తిన్న తరువాత అలాగే పడేస్తూ తరువాత ఎప్పుడో కడుగుతూ ఉంటారు. వంటగదిలో ఎంగిలి కంచాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అలాగే కొందరు ఇంట్లోని బాత్రూం శుభ్రంగా లేకపోవడం వలన దరిద్రం పట్టుకోవడమే కాక అనారోగ్యాల పాలు కూడా అవుతారు. రోజు వాడే మంచం, పక్క బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి. మంచాన్ని ఉదయం నిద్ర లేవగానే శుభ్రంగా సర్దాలి. అలాగే మంచాన్ని ఉదయం మాత్రమే శుభ్రం చేయాలట. రాత్రి పూట శుభ్రపరిస్తే ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుందని పండితుల వాచ. కొందరు తాము తినదగిన దానికంటే ఎక్కువగా పెట్టుకుని వదిలేస్తుంటారు. ఇలా చేయడం అనేది పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని అవమానించడమే అవుతుంది. ఇలా చేయడం వలన మాత అన్నపూర్ణేశ్వరి ఆగ్రహానికి గురవుతారు. ఆ ఇంట్లో రాబోయే రోజుల్లో దరిద్రం పెరిగిపోయి అన్నానికి కూడా కొరత ఏర్పడుతుంది. కొందరు బయటకు వెళ్ళినప్పుడు ఉమ్ముని ఎక్కడ పడితే అక్కడ ఉస్తూ ఉంటారు. ఈ అలవాటు ఉన్నవారు శని దేవుడు ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇలాంటి అలవాటు ఉన్నవారి ఇంట లక్ష్మీదేవి దూరమవుతుంది. దీని వలన దరిద్రం తాండవిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరాన సంపదకు అధిపతి అయిన కుబేరుడు పాలిస్తూ ఉంటాడు. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు పెట్టకూడదు. దీని వలన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరిగిపోయి సంపద దూరం అవుతుంది. అలాగే ఈశాన్యంలో కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈశాన్యంలో బాగా బరువు ఉండే వస్తువులను పెట్టకూడదు. ఇలా చేయడం వలన ఇంట్లోని వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉంది. శుభ ఫలితాలను పొందడం కోసం ఇంటి ఈశాన్యంలో రాగి చెంబులో నీరు పోసి అందులో పువ్వులను ఉంచాలి. సుమంగళి స్త్రీలు ఖచ్చితంగా పాపిట బొట్టు ధరించాలి. లేవగానే దాన్ని చూడాలి. వయసులో ఉన్న ఆడపిల్లలు ఖచ్చితంగా గాజులు బొట్టు ధరించాలి. దీని వలన పెళ్లి తరువాత మంచి భర్త, మంచి కుటుంబం లభిస్తుంది. మనకు నష్టాన్ని కలిగించే అలవాట్లను మానుకుని మంచి అలవాట్లను అలవర్చుకుంటే జీవితం ఎంతో హాయిగా సుఖ సంతోషాలతో సాగుతుంది.